హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చికెన్ నగ్గెట్స్ అండి. చాలా తొందరగా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ చికెన్ నగ్గెట్స్. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఈవినింగ్ ఏదైనా స్నాక్ వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ నగ్గెట్స్. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసి ఒక 3 to 4 పీసెస్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి బ్రెడ్ క్రమ్స్ లాగా. అలాగే బోన్లెస్ చికెన్ కూడా మిక్సీ జార్లోకి వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక 3 to 4 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఒరిగానో కూడా వేసి మీకు స్పైస్ ఎంత కావాలో దాన్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడంతా పసుపు వేసి ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి కార్న్‌ఫ్లోర్ లేదా మైదా లేదంటే ఎగ్ కూడా తీసుకోవచ్చండి. ఎగ్ అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కార్న్‌ఫ్లోర్ లేదా మైదా తీసుకుంటే ఇలా వాటర్లో కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ మిక్స్ని తీసుకొని ఇలాగ నగ్గెట్ షేప్లో చేసుకోండి. బోన్లెస్ చికెన్ దొరకలేదు అంటే బోన్స్ ఉన్న చికెన్ని స్కిన్ మొత్తం సపరేట్ చేసి తీసుకోండి. ఇలా అన్ని నగ్గెట్ షేప్లో చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నగ్గెట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్లో టర్న్ చేస్తూ బాగా అప్లై చేయండి. బ్రెడ్ క్రమ్స్ని ఇలా బాగా అప్లై చేసుకున్నాక ఒకసారి ఈ వాటర్లో కూడా మైదా వాటర్లో కూడా డిప్ చేయండి బాగా. ఇలా డిప్ చేసుకున్నాక మరి ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్లో టర్న్ చేస్తూ బాగా అప్లై చేయండి. ఇలా సేమ్ ప్రాసెస్ అన్నిటికీ రిపీట్ చేయండి. ఇలా అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక ఆయిల్ వేసి ఆయిల్ 50% మాత్రమే హీట్ చేయండి. ఫుల్గా హీట్ చేయకండి. ఫుల్గా హీట్ చేసిన ఆయిల్లోకి నగ్గెట్స్ అస్సలు వేయకండి. ఇది మెయిన్ స్టెప్ అండి, తప్పకుండా ఫాలో అవ్వండి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు మంట ఎక్కువ పెట్టి లేదా ఫుల్గా కాగిన నూనెలోకి వేశారంటే నగ్గెట్స్ బాగా రావండి. పైనంతా బ్లాక్ అయిపోయి సరిగా రావు. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో నగ్గెట్స్. అంతే అండి, చికెన్ నగ్గెట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.